క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నేను ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ముఖ్యంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి పాస్టర్ మీకా గారికి, వారి కుటుంబానికి, సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలానే ఇక్కడ ఉన్న దైవ సేవకులందరికీ పేరు పేరున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మరి ఈ యొక్క ఎంగేజ్మెంట్ ప్రధానము నిశ్చితార్థ కార్యక్రమానికి సగాయి, హిందీ మే సగాయికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళిద్దరు. సో బ్రదర్ జాన్ పాల్, సిస్టర్ షారోన్ రోజ్, బ్రదర్ జాన్ పాల్, సిస్టర్ షారోన్ రోజ్ ఇద్దరు కూడా మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క ప్రధాన కార్యక్రమాని కోసం అందును బట్టి నేను దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నాను. మరి అలానే వివిధ సంఘాల నుండి వచ్చిన విశ్వాసులకు, బంధువులకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి మనందరము నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలోనికి మనము వెళ్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. మరి 2వ వచనాన్ని మనం చదువుకుందాము. సెకండ్ వర్స్. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైనగా కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. దేవుడి మాటలను దీవించునుగాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. నిశ్చయముగా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇదిగో సోదరుడు జాన్ పాల్, సిస్టర్ షారోన్ రోజ్ వారిద్దరి యొక్క ప్రభువా నిశ్చితార్థ కార్యక్రమము, ప్రధాన కార్యక్రమములోనికి నువ్వు నడిపించిన రీతిని బట్టి వందనాలు ప్రభువా. నిశ్చయంగా ఇప్పుడు ఇక్కడ ఏదైతే జరుగుతున్నదో అది ప్రభువా సాదృశ్యంగా ఉన్నది. అవును, పరలోకపు క్రీస్తుకి, ఆయన సంగమునకు, ఆయన పెళ్లి కుమార్తెకు, ఆయన ఏర్పరచుకున్న ఆయన వధువుకి మధ్యలో జరిగిన ప్రభువా ఆ ప్రధానమునకు ఇది సాదృశ్యంగా ఉంది ప్రభువా. అందుకే ప్రభువా దీనికి మేము ఇంత ప్రాముఖ్యతని ఇస్తున్నాము. అందుకే ప్రభువా ఇక్కడ నువ్వు మా మధ్యలో ఉన్నావు. గొప్ప పరిశుద్ధాత్మగా ఇదిగో ఈ మధ్యాహ్నం నువ్వు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. ఎందుకంటే ఈ కార్యమును అంతటినీ జరిగించేది నీవే ప్రభువా. మేము కేవలం నిమిత్త మాత్రులమే, ఉట్టి పాత్రలం మాత్రమే. కానీ పాత్రల వెనకాల నీవు ముసుగు దాల్చి, నీవు ఎన్మార్ఫే అయ్యి ప్రభువా ఈ కార్యమంతా జరిగిస్తున్నందుకు వందనాలు. ఒక పురుషుణ్ణి, ఒక స్త్రీని జతపరిచేది నీవే ప్రభువా. బైబిల్ అంటున్నది దేవుడు జతపరిచిన వారిని. అక్కడ దేవుడు జతపరిచాడని బైబిల్ అంటా ఉన్నది. అవును ప్రభువా, ఈరోజు కూడా ఇదిగో ఇక్కడ జతపరిచేది నువ్వే ప్రభువా. ఆ జతపరచబడే కార్యములో మొదటిగా ఎన్నిక, నిర్ణయము, రెండవదిగా ఇదిగో ఇక్కడ ప్రధానం కార్యక్రమము, మూడవదిగా అక్కడ ప్రమాణములు చేయబడము, వివాహ ప్రమాణాలు చేయబడము, నాలుగవదిగా వేడుకగా ఉండబోతున్నది. ఇదంతా నువ్వు చేయాలి ప్రభువా. ఒక పురుషుని జీవితంలో, ఒక స్త్రీ జీవితంలో నువ్వు జరిగించాలి. అందుకే ఇక్కడ సోదరుడు జాన్ పాల్ మరియు సిస్టర్ షారోన్ రోజ్ యొక్క జీవితంలో నువ్వు జరిగిస్తున్నందుకు వందనాలు దేవా. మొదటి నుండి నువ్వున్నావని నమ్ముతున్నాం, ప్రారంభము నుండి నువ్వున్నావని నమ్ముచున్నాం, నీ కార్యమే జరుగుతుందని నమ్ముతున్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా ఇప్పుడు నీ కార్యమే జరుగుతున్నందుకు వందనాలు. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటున్నాము. రంగం పైన నువ్వు నిలబడు ప్రభువా. బలిష్ఠుడైన వేరొక దూతగా నీవు ఇప్పుడు రంగం పైన నిలబడి
ఈ కార్యమంతా ప్రభువా జరిగించు దేవా. దీని ద్వారా నీ నామము మహిమపరచబడును కాక, నీ నామము ఘనపరచబడును కాక. అందుకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ అలానే ఇప్పుడు నీ వాక్యము ద్వారా కూడా మాతో మాట్లాడు ప్రభువా. నీ ఆలోచనలు ఈ కాల ప్రవక్త ద్వారా మాకు బయలుపరచబడింది. ఈ గడియ ప్రవక్త ద్వారా మాకు అన్నీ బయలుపరచబడ్డాయి. అందుకే ప్రభువా, నీ ఆలోచనలు బయలుపరచబడ్డాయి కాబట్టి అవి అర్థమవునట్లుగా నువ్వు సహాయం చేయమని, అవన్నీ మాకు బయలుపరచబడే కృపనివ్వమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నేను ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. అందును బట్టి నేను దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ప్రేమైన దేవుని పిల్లలారా, చిన్న వర్తమానాన్ని మనం చూసుకుందాము. జస్ట్ ఐ విల్ గివ్ సమ్ ఆఫ్ ద థింగ్స్. కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. ఎందుకంటే ఆల్రెడీ మనం 2 days బ్యాక్, 2 రోజుల క్రితము ప్రధానము పాస్టర్ మోషే గారి యొక్క సంఘంలో జరిగింది. చాలా విషయాలు నేను అక్కడ బోధించాను. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. మరియు మనం చూసినట్లయితే వివాహం అనేది బైబిల్ గ్రంథంలోని ఒక మర్మమై ఉన్నది. ఇట్స్ ఎ మిస్టరీ. ఆ మర్మం అనేది నీకు బయలుపరచబడితేనే అర్థమవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి వివాహము చేసుకోవాలి అంటే, ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ వివాహము చేసుకోవాలి అని అంటే ముందు వివాహమును గురించిన మర్మము వాళ్ళకు బయలుపరచబడాలి. దే మస్ట్ రిసీవ్ ద మిస్టరీ ఆఫ్ ద మ్యారేజ్. వివాహం యొక్క మర్మము. ఆ వివాహ మర్మమును తెలుసుకోకుండా ఒకవేళ గనక ఎవరైనా వివాహ వ్యవస్థలోనికి అడుగు పెడితే, వివాహం చేసుకొని వివాహ వ్యవస్థలోనికి దాంపత్య జీవితంలోకి అడుగు పెడితే వాళ్ళ జీవితాలు పూర్తిగా గందరగోళంలో ఉంటాయి. గందరగోళముతో నిండిపోయి ఉంటుంది. వాళ్ళ వివాహము ఎందుకు, దేని కొరకు జరిగింది అనేది వాళ్ళకు అర్థం కాకుండా ఉంటుంది. వాళ్ళ వివాహం యొక్క మర్మము తెలియకపోవడం వలననే వాళ్ళు ఏమవుతారంటే ప్రియులారా, గందరగోళంలో గలిబిలిలో ఉంటూ వాళ్ళ దాంపత్య జీవితాన్ని, వాళ్ళ కుటుంబ జీవితాన్ని చాలాసార్లు నాశనం కూడా చేసుకుంటారు. అందుకే వివాహము జరిగితే సరిపోదు, విడాకులు కాకుండా చూసుకోవాలి. అర్థమైందా? విడాకులు కాకుండా. ఎందుకంటే బైబిల్లో మనకి ఏం చెప్పబడిందంటే, వివాహము దేవుడు బైబిల్లో మొట్టమొదటిగా ఎక్కడ జరిగించాడు అంటే అది ఆదాము హవ్వల జీవితంలో జరిగించాడు. అది మనందరికీ తెలిసిందే. అది ఆదికాండములో మొదటి జంట, భూమిపైననే వాళ్ళు మొదటి జంట, భూమిపైననే వాళ్ళు మొదటి మనుషులు. పురుషుడు స్త్రీ, కరెక్టేనా? ఇప్పుడు వాళ్ళిద్దరి వివాహము మనందరికీ మాదిరి. ఎందుకంటే ఆ వివాహము క్రీస్తు కూడా సాదృశ్యమే. క్రీస్తు వివాహమునకు సాదృశ్యంగా ఆదాము హవ్వల వివాహం జరిగింది అక్కడ. నిజం చెప్పాలంటే ఆదాము వివాహము కంటే ముందుగానే దేవుని మనస్సులోని వెనక భాగములో క్రీస్తు వివాహం దాగున్నది. యేసుక్రీస్తు వివాహము జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే దేవుని మనస్సులోని వెనక భాగములో ఆల్రెడీ అది మర్మముగా దాగున్నది. అది ఆ మర్మాన్ని అక్కడ ఆయన ఎలా చూపిస్తున్నాడంటే ఆదాము హవ్వల యొక్క వివాహము ద్వారా చూపిస్తున్నాడు ఆయన. అందుకే ఆదాము హవ్వల యొక్క వివాహం కూడా ఒరిజినల్ కాదు, అసలైనది కాదు. గొర్రెపిల్ల యొక్క వివాహమే, యేసుక్రీస్తు యొక్క వివాహమే అసలైన వివాహము. అమనంటారా? ఆ వివాహము దేవుడి మనస్సులో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఆ వివాహమును కలిగి ఉన్నాడు. ఆయన మనస్సులో కలుగున్నది అది. దాన్ని ఆయన ఆదాము హవ్వల యొక్క వివాహంలో చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆదాము హవ్వల యొక్క వివాహంలో ఆయన దాన్ని చూపిస్తున్నప్పుడు బాగా వినండి ఈ మాట.
ఆయన ఎలాంటి వివాహం అక్కడ జరిగించాడంటే విడాకులు లేని వివాహం. వాట్? విడాకులు లేని వివాహమా? అక్కడ లేఖనం ఏమంటుందో మీరు చదవండి. ఎప్పుడు చదువుతూనే ఉంటాం, కానీ కొన్నిసార్లు మనం వాటిని పట్టుకోం. అక్కడ లేఖనం ఏమంటుందో తెలుసా? దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడును వేరు చేయలేడు, వేరు చేయకూడదు, వారు కూడా వేరు కాకూడదు. అంటే ఏదైతే దేవుడు వివాహము చేస్తాడో ఆ వివాహానికి విడాకులు లేవు. బ్రదర్ జాన్ పాల్, సిస్టర్ షారోన్, ఇది బాగా వినండి. ఏదైతే దేవుడు వివాహము చేస్తాడో ఆ వివాహము చేయబడిన జంటకు వాళ్ళకు విడాకులు లేవు. అందుకే కిన్స్మెన్ రిడీమర్, అదేంటంటే రక్త సంబంధకు విమోచకుడనే వర్తమానంలో ప్రవక్త బ్రెన్నాం గారు ఏమంటారంటే, ఒక జంట, ఒక భార్య భర్తలు జంట, వారు ముందు దేవుని మనస్సులోని వెనక భాగంలో ఏర్పరచబడి, నిత్యత్వములో దేవుని మనస్సులోని వెనుక భాగంలో ఏర్పరచబడి, వాళ్ళిద్దరూ ఆ ఏర్పరచబడిన వాళ్ళిద్దరూ వేరువేరు ప్రాంతాలలో వేరువేరు కుటుంబాలలో వాళ్ళిద్దరూ కాలమనే దేహములోనికి వాళ్ళు ప్రవేశించబడి, ఇదేంటిది? కాలమనే దేహం. కానీ ఇందులో మనము ఈ కాలమనే దేహంలోకి రాకముందు మనం ఎక్కడున్నామంటే నిత్యత్వంలో ఉన్నాం. ఈ మట్టి శరీరంలోనికి రాకముందు, ఈ కాలమనే దేహంలోనికి మనం రాకముందు మనం ఎక్కడున్నామంటే ప్రియులారా, నిత్యత్వంలో ఉన్నాం. మనం దేవుని మనసులో ఉన్నాం. ఓయ్, దేవుడి మనసు కాలం కాదు, దేవుడి మనసు నిత్యత్వము. దేవుని మనస్సులోని వెనక భాగములో మనమందరము ఏర్పరచబడి ఉన్నాం, మనం ఎన్నుకోబడి ఉన్నాము. ఎఫెసీ 1వ అధ్యాయం మనం చదివితే, అక్కడ 1వ అధ్యాయంలో మనం చదివితే మనమందరం ఎప్పుడు ఏర్పరచబడ్డామంటే జగత్ పునాది వేయబడక మునిపే. ఎక్కడ ఏర్పరచబడ్డామంటే క్రీస్తు లోపట దేవుని మనస్సులో ఏర్పరచబడ్డాం మనం. అక్కడ నిత్యత్వంలో నుండి ఇప్పుడు ఈ జంట భూమిపైకి కాలమనే దేహములోనికి వాళ్ళు ఇప్పుడు ప్రవేశిస్తున్నారు. వేరువేరు కుటుంబంలో, వేరువేరు ఇంట్లలో, వాళ్ళు ఇప్పుడు వేరువేరు ప్రాంతాలలో వాళ్ళు ఇప్పుడు జన్మించబడుతున్నారు. అవునంటారా? తర్వాత వాళ్ళిద్దరు ఇప్పుడు యుక్త వయసుకు వచ్చారు, అనగా పెళ్లి చేసుకునే వయసు, యవన వయసుకి. ఈ పెళ్లి చేసుకునే వయసుకి, యవన వయసుకు వచ్చినప్పుడు అప్పుడు ఆ పురుషుడు, ఆ స్త్రీ, అంటే ఆ అమ్మాయి, ఆ అబ్బాయి, ఆ అమ్మాయి, ఆ యవనస్తుడు, ఆ యవనస్తురాలు, ఇక్కడ నుండి మొదలవుతుంది ఇక దేవుని యొక్క చిత్తం. వాళ్ళ జీవితంలో దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. ఏంటి దేవుని చిత్తం? జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే వాళ్ళిద్దరు జతగా ఉన్నారు అక్కడ. దేవుడి మనసులో వాళ్ళిద్దరు వేరు వేరు కాదండి, వాళ్ళు జత. ఆదాము అవ్వలు ఎట్లా వచ్చారు చెప్పండి? జతగా వచ్చారా లేదా? వాళ్ళు ఈ భూమిపైకి ఎలా వచ్చారు? వాళ్ళు ఎలా సృజించబడ్డారు? వాళ్ళు జతగా కాదా? ఆదికాండం 1వ అధ్యాయంలో ఆత్మ ప్రపంచం, అది స్పిరిట్ వరల్డ్. ఆత్మ ప్రపంచంలో వాళ్ళిద్దరు ఒకే ఆత్మ, ఒకే ప్రాణము. తర్వాత 2వ అధ్యాయం అది భౌతిక ప్రపంచం, అది ఆదికాండం 2వ అధ్యాయం. భౌతిక ప్రపంచంలో కూడా ఒకే శరీరం. వాళ్ళిద్దరిని ఇక్కడ పెట్టాడు దేవుడు, ఒక శరీరంలోనే పెట్టాడు. వాళ్ళిద్దరిని ఒక శరీరంలో పెట్టి తర్వాత మళ్ళీ ఒక శరీరంగా ఉన్న వాళ్ళిద్దరిని వేరువేరు చేసి, అంటే ఆదాములో నుండి అవ్వను వేరు చేసి, పురుషుల్లో నుండి స్త్రీని వేరు చేసి, మళ్ళీ వివాహం అనే వ్యవస్థ ద్వారా వాళ్ళిద్దరు ఒకటే అయి ఉన్నారు. కాబట్టి ఆయన మనస్సులో వాళ్ళిద్దరు జత అయి ఉన్నారు, కాబట్టి ఏక శరీరం అయి ఉన్నారు, కాబట్టి ఏకాత్మ, ఏక ప్రాణం, ఏక శరీరం. కాబట్టి వివాహ వ్యవస్థ ద్వారా ఆదాము వాళ్ళిద్దరిని కూడా ఏకం చేశాడు అక్కడ ఆయన. సేమ్ యేసుక్రీస్తు, మనం కూడా అంతే. జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే మనం క్రీస్తులో ఏర్పరచబడ్డామంటే అర్థం ఏంటిది? జత, జత. అప్పుడే మనం వధువు అయి ఉన్నాము, అప్పుడే మనం క్రీస్తు భార్య అయి ఉన్నాము. ఆమేనంటారా? ఆమేనంటారా? కానీ కాలమనే ఈ దేహంలోనికి మనం వేరై వచ్చినాం. మనం క్రీస్తులో నుండి వేరే వచ్చి, ఆమేన్,
మరలా తిరిగి ఇప్పుడు ఏం జరుగుతున్నది? వివాహము ద్వారా యేసుక్రీస్తుతో గొర్రె పిల్లతో వివాహము. ప్రకటన 19లోని వివాహము, 6 నుండి 9 వచనములలోని వివాహము. ఆ ప్రకటన 19లోని వివాహము ద్వారా మనం ఇప్పుడు ఏమవుతున్నామంటే మరలా తిరిగి ఆయనతో జతపరచబడతాం. ఆయనతో మరలా మనం ఇప్పుడు ఏక శరీరము, ఏక ఆత్మ, ఏక ప్రాణం అయిపోతా ఉన్నాం ఇప్పుడు మనం. అమనంటారా? సేమ్ ఇప్పుడు బ్రదర్ జాన్ పాల్, సిస్టర్ షారోన్ రోజ్ వారి జీవితంలో ఇప్పుడు మొదలైంది. వివాహ వయసుకు వచ్చినప్పుడు, యుక్త వయసుకు వచ్చినప్పుడు ఇప్పుడు ప్రారంభమైంది. ఏంటి ప్రారంభమైంది? దేవుని చిత్తం. జాన్ పాల్కి దేవుని చిత్తం. జాన్ పాల్కి బయలుపరచబడుతున్నది. ఏమనంటే ఎందరో అమ్మాయిలు ఉండగా షారోన్ రోజ్ని వివాహము చేసుకోవాలని తనకెందుకు ప్రేరేపణ వచ్చింది? తన ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకంటే దేవుడి మనస్సులోని ఆలోచన జగదు పునాది వేయబడక మునిపే వీళ్ళిద్దరు జతగా ఉన్నారు. అక్కడ ఆయన మనసులో ఆయన ఏర్పరచుకున్నప్పుడే జతగా ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు జతగా ఏర్పరచుకున్న వీళ్ళిద్దరు వేరు ప్రాంతంలో, వేరు కుటుంబాలలో, వేరు కాలం అనే దేహములో జన్మించబడ్డారు. కానీ ఇప్పుడు మళ్ళీ దేవుని చిత్తం ప్రకారముగా, దేవుని ప్రణాళిక ప్రకారముగా, ఆయన ఏర్పాటు ప్రకారముగా జాన్ పాల్ ఇప్పుడు ఎన్నుకుంటున్నాడు. తనకు ప్రేరేపణ కలుగుతున్నది. షారోన్ రోజును చూసుడుతోటే, ఆదాము అవ్వను చూసుడుతోటి ఈమె ఎవరో కాదు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, ఈమె నరుల్లో నుండి తీయబడదు కాబట్టి నారి అనబడుతుందని ఎట్లా అన్నాడో జాన్ పాల్ చూసుడుతోటే, ఎవరిని చూసుడుతోటే? షారోన్ చూసుడుతోటే ఈమె ఖచ్చితంగా నాలో భాగమై ఉన్నది. ఈమె ఎవరో కాదు, నేనే. ఈమె నాలో భాగమై ఉన్నది. దేవుడు ఈమె నా కోసం ఏర్పరిచాడు, నా కోసం ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ప్రత్యక్షత, బయలుపాటు ఎన్నికలో కనబడుతుంది. ఎన్నికలో ఆ ప్రత్యక్షత, ఆ బయలుపాటు ఎన్నికలో. ఆ ఎన్నికలో దేవుని యొక్క ఆలోచనలు ట్రాన్స్ఫర్ అవుతాయి. దేవుని యొక్క ఆలోచనలు రవాణా చేయబడతాయి, తీసుకొని రాబడతాయి. ఎవరిలో? పురుషుని లోపట. తన భార్య ఎవరు అనేది ఆమెను గుర్తించగలుగుతాడు. ప్రత్యక్షత, బయలుపాటు. ఆ బయలుపాటును పొందుకుంటాడు. అదే ఎన్నిక. సేమ్ ఇప్పుడు యేసుక్రీస్తు నన్ను చూసుడుతోట ఆయనకు ఏమనిపించిందో తెలుసా? ఈయన నా భార్య, ఈయన కూడా నా యొక్క వధువు అయి ఉన్నాడు. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను చూసుడుతోటే నాకు అదే అనిపించింది. ఆమేన్. అందుకే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే ఆయన మనల్ని పిలిచాడు. హల్లెలూయా. సేమ్ ఇప్పుడు జాన్ పాల్ కూడా ఆయన ఎన్నుకునేటప్పుడు ఆమె ఎవరు అంటే, ఆమె ఎవరో కాదు, నా శరీరంలో శరీరం ఆమె, నా మాంసంలో మాంసం ఆమె, నా జీవంలో జీవం ఆమె, నాలో భాగం ఆమె అనేది ఫస్ట్ ఎన్నికలో జాన్ పాల్కి బయలుపరచబడింది. తర్వాత షారోన్ రోజ్ తను నిర్ణయం తీసుకోవాలి. జాన్ పాల్ ఎన్నికకు ఆమె నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఆమెకు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయన మనస్సులోని ఆలోచన, వీళ్ళిద్దరి పట్ల జగదు పునాది వేయబడక మునిపే, వీళ్ళిద్దరిని ఏర్పరచుకుంటున్నప్పుడే, ఎన్నుకుంటున్నప్పుడే ఆ ఆలోచన ఉందే. ఇప్పుడు ఆమె భాగాన్ని ఆమెకు దేవుడు ట్రాన్స్ఫర్ చేస్తాడు. అవును, నేనెవరో, నా శిరస్సు ఎవరో కాదు, జాన్ పాల్. నేను ఇతని వివాహం చేసుకోవాలి, ఇతనికి నేను శరీరముగా ఉండాలి, ఈయన నాకు శిరస్సుగా ఉండాలి, ఈయన నాకు నాయకుడిగా ఉండాలి, ఈయన నాకు భర్తగా ఉండాలి. ఎందుకంటే నేను ఎవరో కాదు, ఈలో నుండే వచ్చాను. ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు. అందుకే ఇప్పుడు సిస్టర్ షారోన్ని అడిగినామనుకో, సిస్టర్ మరి జాన్ పాల్ నిన్ను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు, వివాహం చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాడు. మరి సిస్టర్ నువ్వేమంటావు అంటే, ఆమె ఓకే పాస్టర్ గారు, నేను చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. అర్థమైందని అన్నది, నేను చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. అది ఫస్ట్ స్టెప్. కానీ దేవుని చిత్తం ఎక్కడి నుండి మొదలైందో తెలుసా?
సెకండ్ స్టెప్లో ఇప్పుడు జరుగుతున్న సగాయిలో కాదు, ప్రధానంలో కాదు, ఎన్నిక ఏర్పాటు. అక్కడ నుండే మొదలైంది వాళ్ళిద్దరిది. దేవుని ఆలోచన వాళ్ళిద్దరి పట్ల జగద్పునాది వేపడం వాళ్ళని ఏర్పరచుకుంటున్నప్పుడే జతగా ఏర్పరచుకున్నాడు. అందుకే ప్రాఫిట్ ఏమన్నాడు, జతగా ఉన్న వాళ్ళిద్దరూ వేరు ఇంట్లో వేరు ప్రాంతాలలో కాలం అనే దేహంలోనికి వచ్చాక మరలా వాళ్ళిద్దరు వివాహ వ్యవస్థ ద్వారా ఏకమయ్యి తిరిగి జంటగానే వాళ్ళు నిత్యత్వానికి వెళ్తారు వాళ్ళు. అందుకే వివాహ బంధం అనేది ఇక్కడ నుండే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల బంధం కాదు. అది నిత్యత్వము నుండి మొదలై కాలములో ప్రయాణం చేసి మరలా నిత్యత్వానికి వెళ్ళేదన్నమాట. అది వివాహ బంధము, అది వివాహములోని మర్మము. నీ భార్య నువ్వు నిత్యత్వం దాకా ప్రేమించలేదనుకో, నీ ప్రేమలో ఏదో తేడా ఉంది. కొందరు అంటారు, నిత్యత్వంలో కూడా నువ్వే నాకు భార్యగా ఉంటావా? నిత్యత్వంలో కూడా నువ్వే నాకు భార్యనా? నిత్యత్వంలో కూడా నువ్వే నాకు భర్తవా? ఎవరు ఉండారా వేరేవాళ్ళు? ఏదో ప్రేమ తేడా కనబడతాదే ఇక్కడ. సంథింగ్ రాంగ్, ఏదో తేడా కనబడుతుంది ఇక్కడ. బాబు గుర్తుపెట్టుకోండి, వివాహం యొక్క మర్మమును మీరు పట్టుకోవాలి. యవనస్తురాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు పట్టుకోనండి. మీ జంట ఇప్పటిది కాదు, అది ఇక్కడేదో అనుకోకుండా జరిగేవి కావు ఇవి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆలోచన నెరవేర్పది, ఆయన ప్రణాళిక నెరవేర్పది. అందులో ముఖ్యంగా గొర్రెపిల్ల వివాహానికి సాదృశ్యంగా జరిగే వివాహాలు ఏవైతే ఉంటాయో, ఆ పరలోక సంబంధమైన వివాహమునకు ఈ భూ సంబంధమైన వివాహాలు ఏవైతే సాదృశ్యంగా జరుగుతున్నాయో అవైతే ఖచ్చితంగా దేవుని ప్రణాళిక అయి ఉన్నది అది. ఎందుకంటే అన్ని వివాహాలు అలా జరగవు. నేను చాలా వివాహాలు చూసినా, అన్ని వివాహాలు అలా జరగవు. జరుగుతున్న ఏవైతే ఉన్నాయో నిజంగా గొర్రెపిల్ల వివాహమునకు సాదృశ్యంగా, అదిగో గుర్తుపెట్టుకోండి, ఆ వివాహము ఎన్నడూ కూడా విడాకులు లేని వివాహము. దేవుడు జతపరిచిన వారిని ఏ మానవుడు వేరు చేయకూడదు, వారు కూడా వేరు కాలేరు. అందుకే లూసిఫర్ ఏం చేశాడు, ఆదాము అవ్వలను వేరు చేద్దామని ముందు అవ్వను మోసపరిచి అపరాధముల పడేస్తే ఇప్పుడు ఆదాము అవ్వలు వేరవుతారు అనుకున్నాడు. కానీ ఆదాము ఏం చేశాడు, వాడు శోధించకపోయినా, లూసిఫర్ వచ్చి అవ్వను శోధించినట్టు ఆదామును శోధించకపోయినా, వింటున్నారా, తనను ఆమెను ఎవరు వేరు చేయలేరు. కాబట్టి ఇప్పుడు ఆమె కోసం తను కూడా మరణంలోనికి వెళ్ళడానికి, ఆమె కోసం తను కూడా శిక్ష అనుభవించడానికి, దేవుని చేత శిక్ష అనుభవించడానికి, మరణంలోనికి వెళ్ళడానికి ఏం చేశాడు ఆదాము? అక్కడ శోధించబడకుండానే ఆయన కావాలని ఆ పాపములోనికి అడుగుపెట్టాడు ఆయన. మీరు చదవండి బైబిల్లో, లూసిఫర్ సర్పములో దూరి అవ్వను శోధించింది కానీ ఆదామును శోధించలే. అవ్వ అపరాధములో పడ్డది, అవ్వ పాపములో పడింది, అవ్వ మరణంలోకి వెళ్ళిపోయింది. ఆదాము ఇంకా అపరాధంలో పడలే, ఆదాము ఇంకా పాపంలోకి వెళ్ళలే, ఆదాము ఇంకా మరణంలోకి వెళ్ళలే. ఆదాముకు అవకాశం ఉంది అవ్వను విడిచిపెట్టడానికి. కానీ ఆయన విడిచిపెట్టలేదు. ఆమె కోసం ఆయన కూడా మరణంలోనికి వెళ్ళాడు. అందుకే బైబిల్ ఏమంటుందంటే, ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వే మోసపరచబడింది. ఆ పాపం విషయంలో అవ్వ మోసపరచబడింది, స్త్రీ మోసపరచబడింది. కానీ పురుషుడు మోసపరచబడలే. ఆయన కావాలనే ఆ పాపంలోనికి వచ్చాడు, ఆయన కావాలనే ఆ మరణంలోనికి వచ్చాడు, ఆయన కావాలనే ఆ నిషేధించబడిన చెట్టు ఫలమును తిన్నాడు, కావాలనే ఆ క్రియలు చేశాడు. ఎందుకు చేశాడు అంటే తన యొక్క అవ్వ కోసం. కారణం ఏంటంటే ఆ అవ్వ, ఆ యొక్క శ్రీమతి ఆదాము, ఆ ఆదాము యొక్క వధువు, ఆయనలో మాంసములో మాంసము, ఎముకలో ఎముక, ఆయనలో భాగమని అంతకు ముందే చెప్పాడు ఆయన. అదే ప్రేమ యేసుక్రీస్తు మన పట్ల చూపించాడు. మోసపోయింది మనం,
పాపములో అపరాధములో పడింది మనం. కరెక్టేనా? మోసపోయి పాపములో పడి అపరాధములో పడి మరణంలోనికి వెళ్ళింది మనం. కానీ యేసుక్రీస్తు మన భర్త ఏం చేశాడు? ఆయనకు తెలుసు ఆయన పాపపు ఆకారపు శరీరంలోనికి ఆయన వస్తున్నప్పుడు ఆ పాపమును గూర్చి ఆయన శోధించబడతాడని తెలిసే వచ్చాడు ఆ శరీరంలోనికి. పాపపు ఆకారపు శరీరం, మరణముతో కూడిన శరీరం, ఆ శరీరంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎవరి కోసం వచ్చాడు? ఈ అవ్వ కోసం, ఈ శ్రీమతి యేసుక్రీస్తు కోసం, ఈ యేసుక్రీస్తు వధువు కోసం. ఓ విధంగా చెప్పాలంటే నా కోసం, వ్యక్తిగతంగా చెప్పాలంటే అది నా కోసం అంట. మీరు కూడా ఏమైనా చెప్పుకోవాలంటే మీరు చెప్పుకోండి ఆ విషయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన నా కోసం వచ్చాడు. ఆయన నా నిమిత్తం మరణంలోనికి ప్రవేశించాడు. పాప ఆకారపు శరీరంలోనికి వచ్చాడు. ఆయన మరణముతో ఉన్న శరీరంలోనికి వచ్చాడు. ఎందుకు? ఆయన నన్ను పాపములో అపరాధములో మరణములో నన్ను విడిచిపెట్టడం ఇష్టపడక ఆ కడపడి ఆదామైన యేసుక్రీస్తు నా కోసం వచ్చాడు. ఇప్పుడు ఆయన పరలోకమును విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, దూతలను, కెరాబులను, సరాపులను, ఆ మహిమను అదంతా విడిచిపెట్టి ఒక సామాన్యుడిగా మారాడు. ఒక సామాన్యుడిగా మారాడు. అందుకే ప్రవక్త ఏమని బోధించాడు? దేవుడు సామాన్యతలో దాగున్నాడు. దేవుడు ఎక్కడ దాగున్నాడు? దేవుడు సామాన్యతలో దాగున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తుని చూస్తే తెలుస్తుంది ఆయన ఎంత సామాన్యుడో. ఆయన జన్మించాలనుకుంటే రాజుల కుటుంబంలో జన్మించగలడు. ఆయన జన్మించాలనుకుంటే అప్పుడు ఐగుస్తు కైసరు ఉన్నాడు కదా, ఐగుస్తు కైసరు, ఆయన ఇంట్లో పుట్టొచ్చు ఆయన జన్మించాలనుకుంటే. ఎందుకంటే అప్పుడు ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న రోమా దేశానికి, అన్య రోమ దేశానికి చక్రవర్తి ఎవరంటే ఆయనే, కైసరు. వింటున్నారా? కానీ ఆయన అలా ఎన్నుకోలేదు. ఆయన ఒక సామాన్యమైన కుటుంబంలో, మరియా లాంటి, యోసేపు, మరియ లాంటి ఒక సామాన్యమైన కుటుంబంలో, ఒక సాధారణమైన కుటుంబంలో ఆయన జన్మించాడు. ఒక సాధారణమైన అమ్మాయి, ఒక సామాన్యమైన అమ్మాయి. ఎవరు? ఆ మరియ, కన్యక మరియ. ఆమెమి ఎవరో పెద్దవాళ్ళ కుమార్తె కాదు, ఆమె గొప్ప వాళ్ళ కుమార్తె కాదు. ఆమె అప్పుడున్న అన్న కయప లాంటి ప్రధాన యాజకులు, హైయెస్ట్ ఆఫీస్ ఇన్ ఇజ్రాయేల్లో ఉన్నతమైన కార్యాలయం ఏంటిది అంటే అదే ప్రధాన యాజకత్వం. రాజు తర్వాత అదేగా. వింటున్నారా? అలాంటి ప్రధాన యాజకులుగా ఉన్న అన్న కాయపల యొక్క ఇంట్లో కూడా జన్మించగలడు ఆయన. కానీ ఆయన ఏం చేశాడు? సామాన్యతలో తనను తాను కనపరుచుకోవడానికి, సామాన్యతలోనే దైవత్వం ఉంటుందని, సామాన్యతలోనే దేవుడు దాగుంటాడని, ఒక సామాన్యమైన సాధారణమైన కన్యక మరియ లాంటి ఆమెను ఎన్నుకొని ఆమె గర్భం ద్వారా వచ్చాడు ఆయన. వండర్ఫుల్, హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రవక్త చెప్పిందే, బైబిల్ చెప్తున్నదే, నువ్వు సామాన్యంగానే ఉండు. మన సామాన్యతను ఎవరు ఎలా బలహీనతగా ఎంచుకున్నా మనకు బాధ లేదు. మనకు దేవుడు ఉంటాడు. ఎదుటవాడు బలహీనతగా ఎంచుకోవచ్చు. మనం సామాన్యంగా ఉన్నందుకు, తగ్గించుకుంటున్నందుకు, దీనులం అవుతున్నందుకు. కరెక్టేనా అండి? మనం దీనులుగా మారుతున్నందుకు, తగ్గించుకుంటున్నందుకు, సామాన్యంగా సాధారణంగా ఉంటున్నందుకు ఎదుటవాడు లాభం పొందుకోవచ్చు మన ద్వారా. ఎదుటవాడు దానిని చులకనగా చేయవచ్చు, దానిని తక్కువగా అంచనా వేయవచ్చు, చులకనగా చేయవచ్చు, ఇంకేదైనా చేయవచ్చు, మోసం చేయవచ్చు. అయినా దేవుడు మనలో ఉండాలంటే, ఎదుటవాడి కోసం కాదు, ఇక్కడ నాలో దేవుడు ఉండాలంటే, నీలో దేవుడు ఉండాలంటే, మనలో దేవుడు ఉండాలంటే మనం ఎప్పుడు తగ్గించుకొనే ఉండాలి. మనం ఎప్పుడు సామాన్యులుగానే ఉండాలి. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు సామాన్యతలోనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా.
ఎదుటవాడు మన సామాన్యతను చూసి హేళన చేయని, ఎగతాళి చేయని, లేకపోతే దాన్ని ఏమంటారంటే దాన్ని వాళ్ళు ఫైదాగా లాభంగా తీసుకొని, లేకపోతే వాళ్ళు దానిని మనను వాడుకొని ఏమైనా చేయని, దేవుడు నాలో ఉండాలి. నా లక్ష్యం ఏంటంటే దేవుడు నాలో ఉండాలి. దేవుడు ఎందులో ఉంటాడన్నానంటే ప్రవక్త సామాన్యతలో. సో నేను సామాన్యతలో ఉండాలి, నేను సాధారణమైన వ్యక్తిగా ఉండాలి. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే నేను సామాన్యుడిగా మారాలి. అరే దేవుడే అంత పెద్ద స్థాయిలో ఉన్నాడు, ఆయన కంటే గొప్పవాడు ఉన్నాడు. ఇక అంత గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్న దేవుడే సామాన్యుడిగా మారితే, ఆయనే సామాన్యుడిగా సాధారణమైన వ్యక్తిగా జన్మిస్తే, ఇక నీ ఉన్నత స్థాయి ఏంది, నా ఉన్నత స్థాయి ఏంది చెప్పు నాకు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. అక్కడ ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. మనం కూడా అలానే ఉండాలి, తగ్గించుకొని జీవించాలి ప్రియులారా. దీనులుగా జీవించాలి. దీనత్వంలోనే దైవత్వం ఉంటుంది. ఆయన ఎందుకు పాదాలు కడగమన్నాడు ప్రభురాజు భోజనంలో? ఎందుకో తెలుసా? మురికిగా ఉన్నందుకు కాదు. ఎవడైనా భోజనానికి ముందు పాదాలు, కాళ్ళు, చేతులు కడుక్కుంటాడు. కానీ ఇక్కడ భోజనం ఆయనకి ఎందుకు కడగమన్నాడు? ఎందుకో తెలుసా? అదేదో మురికిగా ఉనికినాయని కాదు, తగ్గింపు. నీ ఎదుట సహోదరుని యొక్క పాదాలు నువ్వు కడుగుతున్నావంటే అతని కంటే నువ్వు తక్కువ వాడివి, అంతే కదా. ఎదుటివాని పాదాలు కడిగినప్పుడు ఏమవుతున్నది? అతని కంటే నువ్వు తక్కువ వాడివి. అలా నువ్వు ఎంచుకోవాలి అతని కంటే తక్కువ వాడివని. అలా ఎంచుకొని నువ్వు పాదాలు కడగాలి అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతని కంటే నేను తక్కువ వాడిని, ఆమె కంటే నేను తక్కువ దానను. బ్రదర్ నేను ఆమె కంటే తక్కువ దాని కాదు బ్రదర్. అయితే నీలో ఎప్పుడు దేవుడు రాడు, నీలో దేవుడు ఎప్పుడు రాడు, నీలోనికి దేవుడు ఎప్పుడు ప్రవేశించాడు, నీలో నివసించాడు ఆయన. నువ్వు అలా తగ్గించుకున్నప్పుడే, దీనురాలుగా మారినప్పుడే ఆయన నీలో ఉంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పైకి వెళ్ళే మార్గం కిందికున్నది. అంటే నువ్వు ఎంత కిందికి వెళ్తే అంత పైకి వెళ్తాడు, అంత పైకి దేవుడు లేపుతాడు నిన్ను. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత పైకి దేవుడు హెచ్చిస్తాడు నిన్ను. కానీ నువ్వు కిందికి వెళ్ళే మార్గం పైకి ఉన్నది అంటే అర్థం నువ్వు ఎంత పైకి లేచి పడతా ఉంటావో, ఎంత పైకి నేను ఇది, నేను అది, నేను ఇట్లా, నేను అట్లా అని అనుకుంటా ఉంటావో, దేవుడు నిన్ను అంతగా తగ్గిస్తూ ఉంటాడు. దేవుడు అంతగా నిన్ను తగ్గించేస్తూ ఉంటాడు. అందుకే ఆయన ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. ఆయన ఒక సాధారణమైన ప్రవక్త బ్రెన్హమ్ గారు అంటారు, అసలు ఎలాంటి ప్రత్యేకత లేని కుటుంబం అది, సాధారణమైన కుటుంబం అది. ఏది? కన్యక మరియ ఉన్న కుటుంబము ఎలాంటి ప్రత్యేకత లేని కుటుంబం. కానీ అలాంటి ప్రత్యేకత లేని కుటుంబంలో ఒక సామాన్యమైన కుటుంబంలో నుండి ఆయన వచ్చాడు. ఆయన దేవుడు శరీరధారై వచ్చాడు. ఎందుకు? నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మరణపు ఆకారంలోనికి వచ్చాడు ఇప్పుడు ఆయన, ఈ శరీరంలోనికి వచ్చాడు, మరణంతో కూడిన శరీరంలోనికి. ఆమేన్. అలాంటి శరీరంలోనికి వచ్చి మన కోసం ఆయన మరణించడం ద్వారా ఆయన మనస్థానం తీసుకొని, మన పాపం తన పైన వేసుకొని, దానికి రావాల్సిన శిక్ష అంతా ఆయన పొందుకొని, మరణం పొందుకోవడం ద్వారా మన అందరికీ ఆయన విమోచన ఇచ్చాడు ఆయన. సేమ్ ఆదాము చేసినట్టుగానే. కానీ అక్కడ ఆదాము ఆమెను విమోచించలేకపోయాడు. కానీ మన కడపడి ఆదాము యేసుక్రీస్తు మాత్రము మనల్ని విమోచించగలిగాడు. అక్కడ ఆదాము ఒక ఛాయగా నీడగా ఉన్నాడు, తన భార్య కోసం నిలబడ్డాడు. జన్పాలు మరణములో కూడా నువ్వు నీ భార్య కోసం నిలబడాలా, శారన్ కోసం. మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. నేరుగా దేవునితో అబద్ధమాడిన ఒక స్త్రీ ఉన్నది, ఆమె శారా. నేరుగా ఎల్లోహింతో అబద్ధం చెప్పింది. అసలు దేవుడు ఏం చేయాలి? వెంటనే చంపేయాలి. కానీ ఇప్పుడు ఆమెను ఎందుకు ముట్టుకోలేడో తెలుసా? ఆమె కొరకు దేవునికి ఆమెకు మధ్యలో అబ్రాము నిలబడి ఉన్నాడు. ప్రవక్త అంటాడు, ఇప్పుడు ఆమెను ఏమి చెయ్యాలన్నా అది అబ్రహామును చేసిన తర్వాతనే. కానీ అబ్రాముని ఆయన తాకలేడు. ఆయన ఎందుకు తాకలేడు? ఆయనే కదా ఎన్నుకున్నది, ఆయనే కదా ఏర్పరచుకున్నది. ఆమెనంటారా?
ఆయనే ఎన్నుకున్నాడు, ఆయనే ఏర్పరచుకున్నాడు, ఆయనే షరతులు లేని నిబంధన చేశాడు. ఇప్పుడు దాన్ని అబ్రాహాముకు నెరవేర్పు చేయకపోతే ఆయన మాట తప్పినోడు అవుతాడు ఆయన. కానీ మన దేవుడు మాట తప్పని దేవుడు ఆయన. ఎందుకంటే మన దేవుడే మాట అయి ఉన్నాడు, మన దేవుడే వాక్యం అయి ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు, వాక్యమే దేవుడు అయి ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన తన వాక్యాన్ని ఎలా దాడతాడు ఆయన? అందుకే అబ్రాహాము అన్నిసార్లు లోకంలోనికి వెనకకు జారినా దేవుడు ఎందుకు మళ్ళీ తీసుకొచ్చాడు అంటే తన వాగ్దానం కోసం తీసుకొచ్చాడు. షరతు లేని నిబంధన. ఈరోజు కూడా మనం అదే నిబంధనలో ఉన్నాం. మనం ఎన్నిసార్లు మనం పడిపోయినాం. ఒక్కసారి ఈ రోజు నుండి 2026 ఫిబ్రవరి 12వ తారీఖు ముందున్న దినాలు వెళ్ళండి. ఒకసారి నువ్వు రక్షించబడిన దగ్గర నుండి ఇప్పటిదాకా నువ్వు నేను ఎన్నిసార్లు పడిపోలే? ఒప్పుకోవాలి మనం. నేనైతే పడిపోయినానండి. ఎన్నోసార్లు నేను లోకంలో జారిపోయినా, ఎన్నోసార్లు నేను పడిపోయినా. కానీ ఆయన ఎందుకు మళ్ళీ తీసుకొచ్చాడు ఆయన నన్ను? అలానే ఎందుకు వదిలిపెట్టలేదు ఆయన నన్ను? లోకంలో ఎందుకు మనతో చేసిన నిబంధన ఎన్నుకొని ఏర్పరచుకొని పిలిచాడు. అబ్రాహాము యొక్క నిబంధనలో పిలిచాడు. అబ్రాహాము యొక్క నిబంధనలో, షరతులు లేని కృపా నిబంధనలో, షరతులు లేని కృపా నిబంధనలో, కృపా నిబంధనలో ఆయన ఏమన్నాడు? నువ్వు చేసినా చేయకపోయినా నేను చేసిన నిబంధన నెరవేర్పు చేస్తా, నేను చేసిన వాగ్దానం నీకు జరిగిస్తా. అర్థమైందని చెప్పింది. సో అందుకే ప్రియులారా ఆయన ఏం చేశాడు? ఆయన మనల్ని ఈరోజు పిలిచాడు. ఆయన కృపా నిబంధనలో ఎన్నోసార్లు పడిపోయిన మనల్ని లేపాడు. అందుకే నీతిమంతులు 7 మార్లు పడిపోయినాడు, అలా తిరిగి లేపబడు. ఎందుకు లేపబడతారు? ఎందుకంటే అది నిబంధన. దేవుడు వాళ్ళతో చేసిన నిబంధన. అవునంటారా? అందుకే మనం ఎన్నిసార్లు పడిపోయినా ఆయన లేపుతాడు. ఇక్కడ విచిత్రమే తెలుసా? నీతిమంతుడు 7 మార్లు పడిపోయినాడు అన్నాడు. నీతిమంతుడు పడిపోతుంది. అసలు మనం నీతిమంతులం అయిందే ఎలా? మనము గొర్రెపిల్ల రక్తము ద్వారా నీతిమంతులం. దేవుడి గొర్రెపిల్ల రక్తములో నుండి ఒక పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా చూస్తున్నాడు. నువ్వు పడిపోయినా మళ్ళీ ఎందుకు లేపుతున్నాడు అంటే చేయబడింది. రాజ సంతానంగా నువ్వు ఉన్నావు. అమనంటారా? మీకు అర్థమవుతున్నదా? చూడండి, ఇప్పుడు శారా అబద్ధము చెప్పింది, కానీ అబ్రహాము మధ్యలో ఉండడం వలన మళ్ళీ పైగా ఆమె శారా 2 సార్లు అబ్రహాము పడిపోయినప్పుడు 2 సార్లు అబ్రహాము వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి పడిపోవడం అంటే అక్కడ ఏమి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉంటుందో దాన్ని విడిచిపెట్టి పక్కకు జరగడమే, వెనుకకు వెళ్ళడమే. అదే పడిపోవడం, అదే పడిపోవడం. ఇప్పుడు అబ్రహాము 2 సార్లు వెళ్ళాడు. ఆయన 2 సార్లు శారా సమస్యలు పడింది. అబ్రహాము వలన 2 సార్లు శారా సమస్యలు పడింది. కానీ అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ఏదైతే ఉందో కృపా నిబంధన, అది నేను ఖచ్చితంగా నీకు జరిగిస్తా, షరతులు ఏం లేవు దీనికి అని దేవుడు కండిషన్స్ ఏం లేవని చెప్పినందుకు శారాను 2 సార్లు అదిగో రాజుల చేతుల్లో విడిపించాడు. ఎందుకంటే శారా ఎవరంటే అబ్రహాములో భాగం. కాకుండా శారా నిబంధనలో కూడా భాగం, కృపా నిబంధనలో కూడా భాగం. అందుకే ఇప్పుడు ఆమె నేరుగా ఎలోహింతో అబద్ధం ఆడిన, ఒక విధంగా చెప్పాలంటే ఎలోహింని అబద్ధికుని చేసింది. నువ్వు శారా నవ్వలేదా అని అన్నప్పుడు అక్కడ ఆమె ఏమంటది? నేను నవ్వలేదా. ఏంటి ఆయన చెప్పిన వివేచన తప్ప, ఆయన చెప్పిన హృదయరాసం తప్ప, ఆయన చెప్పిన ఎలోహిం చెప్పిన హృదయరాసం తప్ప, నేను నవ్వలేదంటావా నువ్వు? ఎంత మాట చూడది, ఎంత భయంకరమైన మాట అది, ఎంత చిన్న తప్పు కాదది, చిన్న అబద్ధం కాదది. కానీ దేవుడు శారాను ముట్లే.
దేవుడు శారాన్ని ఏమనలేదు, ఒకడే అన్నాడు అవును నువ్వు నవ్వితే అన్నాడు, అంతే. ఒకడే మాట, అవును నువ్వు నవ్వితివి, ఫినిష్. ఆ తర్వాత ఆమెను ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు? అబ్రహాంలో భాగము, కృపా నిబంధనలో భాగము. అప్పటికే 2 సార్లు ఈమెను రాజుల చేతిలో నుండి, రాజుల యొక్క విత్తనం ఈమెలో పడకుండా, ఆ అన్యుల యొక్క విత్తనం ఈమెలో పడకుండా అబ్రహాం విత్తనం ద్వారానే సంతానం తీసుకురావాలి కాబట్టి ఆమెనంటారా, ఆమెను కాపాడి తీసుకొచ్చాడు ఆయన. కానీ అదే ఇంకొక స్త్రీ ఉన్నది, ఆమె కేవలం వెనక తిరిగింది అంతే, ఉప్పు స్తంభం అయిపోయింది. ఎవరా అండి? లోతు భార్య. పేరు కూడా లేదు ఆమె పేరు అక్కడ. లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది ఆమె. అలా అవ్వడానికి కారణమైనది ఇక్కడ లోతు ఆమె కొరకు నిలబడలేదు. లోతు ఆమె కొరకు నిలబడలేదు. మధ్యలో దేవుడికి మరియు 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 ఆమెకు మధ్యలో లోతు నిలబడలేదు. కానీ అదే శారా విషయానికి వచ్చినప్పుడు దేవునికి, ఎలోహింకి అబ్రహాము శారాకు మధ్యలో నిలబడ్డాడు. ఎలోహింకి శారాకు మధ్యలో అబ్రహాము నిలబడ్డాడు అక్కడ. కానీ నేను నిలబడలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేనంటారా? అంతేకాకుండా లోతు కృపా నిబంధనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ముందే లోతు కృపా నిబంధనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దానికి కారణం ఎవరో తెలుసా? బ్రదర్ అంటారు దానికి కారణం లోతు కాదు, దానికి కారణము భార్య పిల్లలు. లోతు భార్య, లోతు పిల్లలు. దే ఆర్ ఫోర్సింగ్ హిమ్. ఆయనను ఒత్తిడి చేస్తున్నారు. ఈ చర్చ్ మానే, ఈ చర్చ్ మానే, ఈ చర్చ్ మానే, ఈ అబ్రహాం చర్చ్ మనకు వద్దు. ఎందుకంటే ఇక్కడ మనల్ని లిప్స్టిక్ పెట్టుకోనియారు, ఇక్కడ మనల్ని ఫేషియల్ చేయించుకోనియారు, ఇక్కడ మనల్ని జుట్టు కత్తిరించుకోనియారు, ఇక్కడ మనల్ని ఫ్యాషన్గా తయారు కానివ్వరు, ఇక్కడ మనల్ని ఇది చేయనియరు. ఈ చర్చ్ మనకు వద్దు. అదే అక్కడ ఇంకో చర్చ్ ఉంది, ఆ చర్చ్కు పోతే అన్నీ అనుమతిస్తారు. ఎందుకంటే పాస్టర్ అమ్మనే అట్లా తయారవుతుంది అక్కడ, పాస్టర్ కూతురు కోడలు అందరూ అట్లా తయారవుతారు. సో నో ప్రాబ్లం, ఈ చర్చిని వదిలిపెట్టేద్దాం, మనం అక్కడికి వెళ్ళిపోదాం. లోతుకు రోజు ఫోర్స్ ఎక్కువైపోయింది. ఒక రోజున అబ్రహాం నోటి నుండే వచ్చింది లోతుతో ఏమనంటే, ఇక మన ఇద్దరం వేరైపోయే సమయం వచ్చేసింది. లోతు అబ్రహాంతో అన్నాడు, అబ్రహాం అన్నాడు లోతుతో, ఇక మన ఇద్దరం వేరే సమయం. ఎందుకు? ఇప్పుడు దేవుడు అబ్రహాముని దీవించినట్టు లోతును కూడా దీవించిండు. లోతు కూడా దీవెనలు వచ్చేసినాయి ఫుల్. ఈ మెసేజ్లో ఉన్నందుకు, ఈ వర్తమానంలో ఉన్నందుకు దేవుడు ఇప్పుడు లోతును కూడా దీవించిండు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి జీవించడానికి కావలసిన గడ్డి ఆ ప్రాంతంలో సరిపోవట్లేదు. గడ్డి సరిపోవట్లేదు, నీళ్లు సరిపోవట్లేదు. రోజు ఇటు అబ్రహాం యొక్క కాపర్లకు మరియు లోతు కాపర్లకు మధ్యలో రోజు గొడవలు అయితేనే రోజు వీళ్ళు వస్తున్నారు వీళ్ళిద్దరి దగ్గరికి. ఇప్పుడు అన్నాడు, ఇక వద్దు లోతు, నువ్వు వేరుగా నేను వేరుగా అని అన్నాడు. అన్నుడితోటే చాయిస్ ముందు నీకే ఇస్తానా, నువ్వు కుడి వైపు వెళ్తా నేను ఎడమ వైపు వెళ్తా, నువ్వు తూర్పు వైపు వెళ్తా నేను పడమర వైపు వెళ్తా, నీ ఇష్టం, అవకాశం నీకే. అన్నుడితోడే సరే నేను కొంచెం ఇంట్లో మాట్లాడేసి వస్తానని వెళ్ళాను. ఎల్లుడితో లోతుతో ఇక భార్య పిల్లలు సంతోషంగా గంతులు వేయడం మొదలు పెట్టారు. దీనికోసమే మనం ఎదురు చూస్తాం. ఎప్పుడు నుండి సంఘం వదిలిపెట్టి పోదామా, ఎప్పుడు నుండి వర్తమానం వదిలిపెట్టి పోదామా, ఎప్పుడు ఇవన్నీ చేద్దామా అని ఎదురు చూస్తున్నామని చెప్పేసి గట్టిగా కేకలేసి ఓ ఉద్యోగ కూటం నడిపించుకొని చెప్పుకో. అదిగో సొదొమ గొమొర చాలా పచ్చగా కనబడతాను, చాలా పచ్చగా కనబడతాను. అది అటు వెళ్ళిపోతానని చెప్పుకోండి. అది తూర్పు వైపు ఉంది. సొదొమ గొమొర ఎటువైపు ఉంది? తూర్పు వైపు. అప్పుడు వెళ్ళి చెప్పాడు ఎవరికి? అబ్రహాంకి, నేను తూర్పు వైపు వెళ్తాను, సొదొమ గొమొర వైపు వెళ్తాను, అది చాలా పచ్చగా కనబడుతున్నది అన్నప్పుడు ఆయన అన్నాడు, సరే నీ ఇష్టం, నువ్వు తూర్పు వైపు వెళ్తే నేను పడమర వైపు వెళ్తా. సాయంకాల సమయమున ఇప్పుడు దేవుడు ఎక్కడ దర్శించబోతున్నాడో తెలుసా? సాయంకాల సమయములో పశ్చిమం వైపు అబ్రహాం వెళ్ళిన తర్వాత, అదిగో పశ్చిమం వైపు ఉండగా దేవుడు ఎలోహిం దర్శించాడు మానవ శరీరంలో వచ్చి. హల్లెలూయా! ఏది సాదృశ్యం? అబ్రహాము
పశ్చిమం వైపు వెళ్ళడం, అది దేనికి సాదృశ్యం? సాయంకాలానికి, సూర్యుడు అస్తమించే సాయంకాలంకి. అదిగో సాయంకాల సమయంలో వెలుగు ఉంటది. అదిగో అప్పుడే ఎలోహిం మానవ శరీరంలో వస్తాడు. ఏదోడు తోటలో ప్రతిరోజు ఏ సమయంలో వచ్చేవాడు ఆయన? ఆదమ వాళ్ళతో సావాసం చేయడానికి ఏ సమయంలో వచ్చేవాడు? వినబడతలేదు నాకు. ఇప్పుడు కూడా ఆయన ఏ సమయంలో రావాలి? Praise the Lord, hallelujah. ఆయన సాయంకాల సమయంలోనికి రావాలి. ఆమేనంటారా? ఇప్పుడు చూడండి, అబ్రహాము నిలబడినట్టు లోతు నిలబడలేకపోయాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పురుషుడు తన భార్య తన పిల్లల కొరకు నిలబడాలి, ఖచ్చితంగా నిలబడాలి. అలా నిలబడాలంటే వాళ్ళిద్దరు నిజంగా ఎన్నుకోబడి ఉండాలి, ఏర్పరచబడి ఉండాలి. ఆమేన్. మీరు గమనిస్తే అందుకే ఫస్ట్ ఎన్నిక పురుషుడు చేసుకుంటున్నప్పుడు నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ప్రార్థనాపూర్వకంగా వధువుని ఎంచుకున్నాడనే వర్తమానంలో ప్రవక్త ఏమన్నాడంటే, నీ రక్షణ కోసము నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో నీ యొక్క ఎన్నిక కోసం కూడా, పురుషుడు ఎన్నిక కోసం, స్త్రీ నిర్ణయం కోసం అంత ప్రార్థన చేయాలన్నాడు ప్రవక్త. ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ప్రభువా ఇది నీ చిత్తమా? ప్రభువా ఇది నీ యొక్క ఆలోచననేనా? నిజంగా ఈ అమ్మాయి నాలో భాగమా? నువ్వు అలా ఏర్పరచుకున్నావా మా ఇద్దరిని? అలా ఎన్నుకున్నావా మా ఇద్దరిని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అని ఆ పురుషుడు ప్రార్థన చేయాలా, ఆ యవనస్తుడు ప్రార్థన చేయాలి దేవుని దగ్గర. ప్రార్థనాపూర్వకంగా దేవుని సమీపించి దేవుని ఆలోచనలు తనలోకి రవాణా ఉన్నట్లుగా తను ఒక ఛానల్ ఏర్పాటు చేయాలి దేవుడి దగ్గర, తనకు దేవుడికి మధ్యలో. ఆమెనంటారా? అలానే అమ్మాయి కూడా అంతే. ఆ అబ్బాయి ఎన్నుకున్నాడు, బాగానే ఉంది, మరి ఆ అమ్మాయి ఇష్టం, అమ్మాయి నిర్ణయం. అది ఎన్నుకున్నందుకు వెంటనే నిర్ణయం అమ్మాయి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నుకున్నాడుగా నేను చేసుకుంటాను అనడం లేదు. ఈ అమ్మాయి కూడా ప్రార్థన చేయాలి. ఈ అమ్మాయి కూడా, ప్రభువా మరి ఇది నీ చిత్తమా? నేను నిజంగా అతని యొక్క శరీరమేనా? నేను అతని శరీరమేనా? నేను అతని ఎముకనేనా? అతను నాకు శిరస్సేనా? మేమిద్దరము జతగా జగదుపునాది వేమనుపై ఏర్పరచబడ్డామా అని ప్రార్థన చేయాలా. అలా ప్రార్థన చేసిన తర్వాత దేవుని చిత్తంలో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళిద్దరు నిర్ణయం తీసుకున్నాక, అబ్బాయి అమ్మాయి తీసుకున్నాక నెక్స్ట్ స్టెప్లో అదిగో ఇప్పుడు ప్రధానంలో ఏం జరుగుతుందంటే వాళ్ళ హృదయాలు, వాళ్ళ అభిరుచులు, వారి ఆలోచనలు, వారి ఆత్మ, వారి ప్రాణము ఒకటవుతా ఉన్నది ప్రధానంలో. హల్లెలూయా. వాళ్ళ అభిరుచులు, వారి ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క లక్ష్యాలు, వాళ్ళ యొక్క హృదయాలు, వారి యొక్క మనస్సులు, వారి ఆత్మలు, వాళ్ళ ప్రాణాలు ఒకటవుతున్నాయి అక్కడ. అది ప్రధానం తర్వాత జరిగేది ఏంటిది అంటే వివాహ ప్రమాణాలు చేసినప్పుడు ఇక ప్రధానమైన తర్వాత వివాహానికి వెళ్ళాల్సిందే. మొన్న చెప్పినగా నేను మార్చడానికి వీలు ఒకటే ఒక కారణం ఉంది మారడానికి. అది ఏంటిది అంటే వ్యభిచారం. ప్రధానమైన చిన్నది. ఇంకెవరైనా పురుషునితో తప్పు చేస్తే అప్పుడు ఆమెను విడిచిపెట్టవచ్చు. ప్రధానం చేసుకున్నా సరే విడిచిపెట్టి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఒకవేళ అలాంటిది ఏమీ జరగకపోతే విడిచిపెట్టే అవకాశం లేదు. ఇక ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి. వివాహంలో ప్రమాణాలు, ఈ ప్రమాణాలు సామాన్యంగా మేము మరణము వేరు చేయ వరకు అని చెప్పిస్తాం. కానీ నిజం చెప్పాలంటే బైబిల్ ప్రకారంగా మరణము కూడా మనని వేరు చేయలేదు. భార్యాభర్తల విషయానికి వచ్చినప్పుడు మరణం కూడా వాళ్ళిద్దరినీ వేరు చేయలేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే మితత్వములో నుండి, వాళ్ళు మళ్ళీ నిత్యత్వంలోనికి వెళ్ళబోతున్నారు. వాళ్ళు జంటగా నిత్యత్వంలో ఏర్పరచబడి ఎన్నుకోబడ్డారు. మళ్ళీ ఇక్కడ వివాహ వ్యవస్థ ద్వారా కాలంలో వాళ్ళు జంటగా చేయబడి మరలా తిరిగి నిత్యత్వంలోనికి జంటగానే వెళ్తారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పే మీకు అర్థమవుతున్నదా? కాకపోతే అక్కడ శరీర సంబంధాలు ఉండవు. పరలోకంలో శరీర సంబంధాలు ఉండవు. పరలోకంలో అంతా కూడా అది మహిమా శరీరం కాబట్టి
అలాంటి ఏ గ్రంథులు, స్త్రీ పురుషుల గ్రంథులు ఉండవు. కానీ భార్య భర్తలు ఉంటారు. భర్త, భార్య, పిల్లలు వీళ్ళు ఉంటారు, కలిసి ఉంటారు. ఒక ఫ్యామిలీగా వాళ్ళు కలిసి ఉంటారు, ఒక కుటుంబంగా వాళ్ళు కలిసి ఉంటారు. కానీ అలాంటి రిలేషన్, భార్య భర్తల మధ్యలో ఉండే రిలేషన్ ఏదైతే ఉంటుందో అలాంటి రిలేషన్, అలాంటి సంబంధము పరలోకంలో ఉండదు. అందుకు కారణం మన శరీరం మార్పు చెందింది. ఆ శరీరం మార్పు చెందినప్పుడు అందులో ఉన్న గ్రంథులు, స్త్రీ పురుషుల గ్రంథులు ఏవైతే ఉంటాయో అవి తీసేయబడతాయి. అవి అందుకే ఆ శరీరంలో మొన్న చెప్పానుగా, రోగం ఉండదు, వ్యాధి ఉండదు, అనారోగ్యం ఉండదు, ఆకలి ఉండదు, దప్పికం ఉండదు, నిద్ర ఉండదు, అలసట ఉండదు, వయసు ఉండదు, ఏముండవు అందులో. ఎందుకు? రక్తం లేదు ఆ శరీరంలో. నో బ్లడ్, రక్తం లేదు ఆ శరీరంలో. మాంసం ఉన్నది, ఎముకున్నది, కానీ రక్తము లేదు. వింటున్నారని అన్నది. సో అందుకోసమే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ శరీరములో నీకు ఇలాంటి రిలేషన్స్ ఏవి ఉండవు. ఎందుకంటే స్త్రీ పురుషుల యొక్క గ్రంథులు తీసేబడతాయి. యేసుక్రీస్తును మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు ప్రశ్న అడిగారు శాస్త్రుల పరిచయాలు. పెద్ద తెలియగలమని అనుకున్నారు వాళ్ళు. తెలివి తక్కువాడు ఎప్పుడు తానే తెలియగలడు అనుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు తెలివి తక్కువాడు, వానికి తెలివి ఉండదు వానికి. కానీ వాడు నేనేదో తెలివి అనుకుంటాడు. వాడు తెలివిగలలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. యేసు దగ్గరికి వచ్చి ఓ ప్రశ్న అడిగారు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి అడిగారు. అదేంటిది అంటే, ధర్మశాస్త్రంలో ఫస్ట్ ఒక చట్టం చెప్తా, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది ఆ ప్రశ్న ఎందుకు వాళ్ళు అడిగారో యేసుక్రీస్తుని. ఫస్ట్ చట్టం ఏంటిదంటే, ఇప్పుడు ఉదాహరణ ఒక ఇంట్లో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి. పెద్దన్నయ్యకు పెళ్ళయింది, కానీ పిల్లలు పుట్టక ముందే చనిపోయాడు. అప్పుడు ఏం చేయాలంటే, చిన్నన్నయ్య అంటే చిన్నోడు ఆమెను పెళ్లి చేసుకోవాలి. అది లేఖనం. అది ఆమెను పెళ్లి చేసుకొని ఆమె ద్వారా పిల్లలు కనాలా. మొదటిగా పుట్టిన బిడ్డ ఎవరైతే ఉంటారో ఆ బిడ్డ పెద్దన్నయ్య యొక్క, చనిపోయిన పెద్దన్నయ్య ఉన్నాడుగా, పెద్దన్నయ్య యొక్క సంతానం కిందికి వస్తాడు. దాని ద్వారా వాళ్ళ ఆ సంతానము అంటే ఆ వంశావళి సంతానం ఉంటుంది కదా, అది 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 పోకుండా ఉండడానికి. పిల్లలు లేకుండా పుడితే, పిల్లలు లేకుండా చనిపోతే ఇక సంతానం అక్కడ ఆయనట్టేగా అవుతుంది. తెలుసు కదా అండి. ఇప్పుడు అబ్రాహాము ఇసాకును కనెను. అసలు ఇసాకే లేకపోతే అబ్రాహాంతే లాస్ట్గా. ఇసాకును కనెను కాబట్టే అబ్రాహాం తర్వాత ఇసాకు వచ్చిండు, ఇసాకు తర్వాత యాకోబు వచ్చిండు. వింటున్నారని అన్నది మీకు అర్థమైందా? వంశావళి అనేది ఎట్లా వస్తుందో, పిల్లలు ఉంటేనే వంశావళి. అవునండారా? ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటిదంటే, పెద్దన్నయ్యకు పిల్లలు లేరు, చనిపోయాడు. కానీ ఇప్పుడు అతను వంశావళి ఉండాలా. అందుకోసం ఏం చేయాలి? తమ్ముడు వదినను పెళ్లి చేసుకొని తన ధర్మాన్ని తను జరిగించాలి. అప్పుడు మొదటిగా పుట్టిన బిడ్డ ఎవరైతే ఉంటారో అది ఆ పుట్టిన బిడ్డకు పెద్దన్నయ్య యొక్క వారసత్వం కింద ఇచ్చేయాలి. అర్థమైందని అన్నది. ఆ తర్వాత పెట్టే పిల్లలు ఇతని వారసత్వం. నేను అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు దీన్ని తెలుసు, వీళ్ళకి ధర్మశాస్త్రంలో ఇట్లున్నదని. వీళ్ళు ఇప్పుడు ఆమెను గురించి ఒక ప్రశ్న వేయడానికి యేసు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమన్నారంటే, ఒకడికి ఒక భార్య ఉన్నది, పిల్లలు లేకుండానే వాడు చనిపోయాడు. అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారముగా రెండోవాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు, వాడు పిల్లలు లేకుండానే వాడు చనిపోయాడు. ఆ తర్వాత ధర్మశాస్త్ర ప్రకారంగా మూడోడు పెళ్లి చేసుకున్నాడు, వాడు పిల్లలు లేకుండానే వాడు చనిపోయాడు. అలా 7 ఆ ఇంట్లో ఉన్న 7 అన్నదమ్ములు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కానీ అందరూ చనిపోయారు, ఎవరికి పిల్లలు లేరు. ఇప్పుడు పరలోకంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది? పిల్లలు ఉంటేనో ఆమె పలానాకి భార్య అని చెప్పచ్చు. ఇప్పుడు పిల్లలు ఉంటే ఈయన భార్య అని చెప్పచ్చు. ఇక్కడ తెలివిగా అడిగిన ప్రశ్న ఏంటంటే, తెలివిగా ఇప్పుడు ఎవరికి భార్య అయితే చెప్పాను అన్నాడు యేసు ప్రభుని. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినోనే అడిగిండు. సినాయి పర్వతం పైన ఎవరైతే ఇచ్చారో అగ్నిస్తంభంలో ఉండి, మేఘస్తంభంలో శిఖరంలో ఉండి, ఆ సినాయి పర్వతం శిఖరంలో మేఘస్తంభంలో ఉండి మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చిన ఆయన్నే అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఒక చిన్న నవ్వి, మీకు ఇంకా పరలోకం గురించి అర్థం కాలేదు,
నేను సామాన్య భాషలో చెప్తానా, మీకు ఇంకా లేఖనములు మీకు అర్థం కాలేదు, పరలోకం గురించి మీకు అర్థం కాలేదు. ఎందుకంటే పరలోకంలో పెళ్ళిళ్ళకి ఇవ్వబడాలు పెళ్ళిళ్ళు చేసుకోవడాలు ఉండవు, వాళ్ళు దూతల వలె ఉంటారు అని చెప్పిండు. ఈ పాయింట్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, అక్కడ భార్య భర్త పిల్లలు అనే వాళ్ళు ఉంటారు ఫ్యామిలీగా, కానీ ఆ రిలేషన్ ఉండదు, ఆ సంబంధం ఉండదు. భర్త భార్యకు ఉండే సంబంధాలు అక్కడ ఉండవు అవతల గట్టులో. అమనంటారా? అందుకే బ్రదబైనం అవతల గట్టుకు వెళ్ళినప్పుడు, కాలమైన తెరను దాటుకొని ఆయన అవతల గట్టుకు వెళ్ళినప్పుడు సిస్టర్ మీడా రావడం చూశాడు. ఆ గుంపులో తనను భర్త అని పిలుస్తాడేమో అనుకున్నాడు, కానీ ఆమె వచ్చి అందరిలాగానే సహోదరుడా, నా ప్రశస్తమైన సహోదరుడా అని అందరు స్త్రీలు కౌగులించుకున్నట్టే ఈమె కూడా కౌగులించుకొని వెళ్ళిపోయింది. బ్రతకడానికి ఏం అర్థం కాలేదు, నా భార్య నన్ను పట్టుకొని సహోదరుడు అంటాను ఏందని. కానీ ఆయన ఉన్నది ఎక్కడ అంటే ఆవలగట్టులో. ఆవలగట్టులో గుర్తుంచుకోనండి, భార్య భర్తల సంబంధాలు ఉండవు. మీకు అర్థమైందని అన్నది. కానీ భార్య భర్తలుగా ఉంటాం అక్కడ, కానీ భార్య భర్తల సంబంధాలు ఉండవు. ఫ్యామిలీగా ఉంటాం మనం, కుటుంబంగా ఉంటాం మనం, కానీ కుటుంబ సంబంధాలు ఉండవు. అంతా సహోదరుడు సహోదరి. మీకు అర్థమైందా? ఈ సంబంధాలన్నీ ఈ శరీరంలోనే, ఎందుకంటే దీంట్లో స్త్రీ పురుషుల గ్రంథులు ఉన్నాయి కాబట్టి. అర్థమైందా? కానీ ఆ శరీరంలో, ఆ మహిమ శరీరంలో స్త్రీ పురుషుల గ్రంథులు ఉండవు. అందుకే ఆ ఫ్యామిలీ రిలేషన్ ఉండదు. ఆమేన్. నేను చెప్పేది అర్థమైందిగా అందరికీ? సో అందుకే దేవుడు చేసిన మొదటి పెళ్ళికి విడాకులు లేవు. అపవాది విడాకులు తీసుకురావాలని చూశాడు, అయినా వాళ్ళ కాలేదు. అలానే యేసుక్రీస్తు వివాహానికి కూడా విడాకులు తీసుకురావాలని చూశాడు అపవాది. ఏది? వధువుని ఆయన నుండి వేరు చేయడం ద్వారా. కానీ ఆయన ఏం చేశాడు? మొదటి ఆదాము లాగా కడపటి ఆదాము కూడా ఆయన శరీరధారి అయి మన కోసం మరణంలోనికి ప్రవేశించి మరణము నుండి మనని బడి తీసుకొచ్చాడు. ఆయన మరణము నుండి మళ్ళీ మనని నిత్యత్వంలోనికి తీసుకొచ్చాడు. వండర్ఫుల్. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వివాహానికి విడాకులు లేవు. యేసుక్రీస్తు యొక్క పరలోక సంబంధమైన వివాహమునకు సాదృశ్యంగా జరిగే ఇదిగో భూమిపై ఉండే భూ సంబంధమైన పెళ్ళిళ్ళు ఏవైతే ఉంటాయో వాటికి కూడా విడాకులు లేవు. మీ ఇద్దరికి అర్థమైందా? విడాకులు లేని బంధంలోనికి వస్తాను ఇప్పుడు. ఇవ నాకు నచ్చలేదు సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు ఇవ నాకు నచ్చలేదు, షారో నాకు నచ్చలే అంటే కుదరదు. లేదా వీళ్ళ అమ్మ మంచిది కాదు, వీళ్ళ నాన్న మంచోడు కాదు, వీళ్ళ పెద్ద నాన్న మంచోడు కాదు, ఏమైనా నన్ను తిడతావు నన్ను ఇట్లా, అవన్నీ కుదరవు. అయ్యో నాకు కట్నం ఇస్తానన్నారు ఇయ్యలేదు, అది కుదరదు. పొలం ఇస్తానని ఇయ్యలేదు, ఆవులు ఇస్తానని ఇయ్యలేదు. అవన్నీ కుదరవు. ఇప్పుడు నువ్వు ఎలాంటి బంధంలోకి అడుగు పెట్టబోతున్నావంటే విడిపోలేని బంధం ఇది. ఈ బంధము ఇక్కడిది కాదు, పరలోకము నుండి నిత్యత్వంలో నుండి వచ్చింది. సేమ్ నీకు కూడా అంతే అమ్మా. ఈయన నాకు నచ్చలేదు, అప్పుడు సన్నగుండే, ఇప్పుడు బాగా లావైపోయాడు, పొట్ట ముందుకు తన్నొచ్చింది, ముందటి ఎంటుకలన్నీ ఊడిపోయినాయి, ఎంటుకలన్నీ పైన ఊడిపోయినాయి, పొట్ట ముందుకు వచ్చింది. అప్పుడు మంచిగా సన్నగా స్మార్ట్గా ఉండే, ఇప్పుడు ఇట్లున్నాడు. పెళ్ళైనాక ఓ 3-4 సంవత్సరాల తర్వాత 2 పిల్లలు అనుడితోటి ఇట్లా అయిపోయాడు, నాకు నచ్చలే. కుదరదు. నువ్వు ఆయన భార్య అంటే ఆయనలో భాగం. నువ్వు విడిపోలేని బంధమే ఈ వివాహ బంధం, దేవుని చిత్తంలో ఉన్న బంధం. అమనంటారా? అర్థమైందని చెప్పింది. సో అందుకే మేము ఎప్పుడు అంటాం, నీ అన్నిక సరైనదా కాదా చూసుకోమని. సోదరుడా జాన్పాల్, నేను ఇప్పుడు అడుగుతున్నా, తెలుగు వచ్చుగా నీకు? ఆతే హై తుమ్కో? తెలుగు ఆతేనా? जो कुछ भी मैं पूछ रहा हूँ वो जवाब वो आंसर दो. ఓకే? కరెక్ట్గానే ఆమెను ఎన్నుకున్నావా? ఎవరిని? షారోన్ రోజుని సరిగ్గానే ఎన్నుకున్నావా?
దేవుడు నీకు బయలుపరిచిండా ఈమె నా భార్యగా ఉంటుందని? దేవుడు ప్రేరేపణ ఇచ్చాడా ఈమె నా భార్యగా ఉంటుందని? ఎస్. అలానే షారన్ రోజ్ आपको भी आता है ना थोड़ा थोड़ा तेलुगु? मैं तो हिंदी को तोड़ता हूँ, मैं आमलेट करता हूँ, मुझे तो उतना नहीं आता, मगर मैं पूछता हूँ जो कुछ भी इधर इलेक्शन हो रहा है ना तुम्हारा, जो कुछ निर्णय ना जो कुछ भी निर्णय तू ले रहा है ना अभी इसको शादी करने के लिए, वो प्रभु से आया ना आपको? जो रेवलेशन प्रभु से आया ना, सच है ना? क्योंकि अभी तक मैं जो कुछ भी बोला वो जो मैरिज है ना तो कभी भी उनसे अलग नहीं हो सकता है. ओके आप दोनों ओके? ఏదో వచ్చరాని హిందీ కాకపోతే మీ దగ్గర ఉంటే వచ్చేస్తుంది, అంతా హిందీ మాట్లాడాలిగా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళిద్దరూ మరి ఎందుకని అడగాలి కదా, ప్రధానములకు వెళ్ళే ముందు వాళ్ళిద్దరిని అడగాల ఎన్నిక నిర్ణయం కరెక్టే అని, ఎందుకంటే అక్కడే అసలంతా ఉన్నదంతా. ఆ తర్వాత స్టెప్స్ అన్నీ ఇక ఆ ఎన్నిక నిర్ణయం ప్రకారంగా జరిగిపోతా ఉంటాయి ఇక అవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఎక్కువసేపు ఈ మధ్యాహ్నం తీసుకోను. మరి ఈరోజు మన మధ్యలో మరి సోదరు జాన్ పాల్, సోదరి షారోన్ రోజ్ ఉన్నారు. ఇద్దరు కొత్త జన్మ పొందుకున్నారు. మళ్ళీ ఇది కూడా చెప్తున్నా, కొత్త జన్మ పరిశుద్ధాత్మ బాప్తిజమం. కొత్త జన్మ పరిశుద్ధాత్మ బాప్తిజం లేకుండా నువ్వు వివాహం చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దో తెలుసా? కొత్త జన్మ పొందుకుంటే క్రీస్తుకు నీకు మధ్యలో ఒక సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధమే రేపు భార్య భర్తలుగా మీరు ఒకరికొకరు చూపించుకునే సంబంధం అది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-33 వచనాలలో భార్య భర్తల సంబంధాన్ని దేంతో పోల్చి చూపించాడంటే క్రీస్తుతో సంఘముతో. సో క్రీస్తుతో సంఘముతో ఉన్న ఆ సంబంధము ముందు మీరు పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా ఎక్స్పీరియన్స్ అనుభవం పొందుకోవాలా మీరు. మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా క్రీస్తుకు సంఘానికి మధ్యలో ఉండే అనుబంధం ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్ ముందు నువ్వు పొందుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే నీ భార్య పట్ల క్రీస్తు ఎట్లా ప్రేమ చూపించాడు, తన సొంత శరీరం వల్ల ఎలా ప్రేమించాడో, పోషించాడో, సంరక్షించాడో, నువ్వు కూడా జాన్ పాల్ షారోన్ విషయంలో అలానే చేయాలా. ఎప్పుడు చేయగలుగుతావు? నువ్వు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, నిజంగా క్రీస్తు ప్రేమను అలా చూసినప్పుడు, ఒక సంఘముగా క్రీస్తు ప్రేమను పొందుకున్నప్పుడు, భార్యగా క్రీస్తు ప్రేమను పొందుకున్నప్పుడు, అదే ప్రేమను క్రీస్తు నీకు ఇచ్చినట్టుగానే నీ భార్య కూడా ఇస్తావు. నెక్స్ట్ భార్య అన్ని విషయాల్లో సంఘము ఎలాగైతే భర్తకు లోబడుతుందో, క్రీస్తుకు లోబడుతుందో అన్ని విషయాలలో, భార్య కూడా అలానే అన్ని విషయాలలో తన భర్తకు లోబడాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ఇక్కడ సంఘముగా నువ్వు నిజంగా ప్రభువా నీ వాక్యాన్ని నేను లోబడుతున్నా, ఇదిగో ఈ వాక్యం చెప్తున్నా నేను లోబడుతున్నా, ఇదిగో పాస్టర్ గారు ఈ ఆదివారం ప్రసంగం చెప్పాడు నేను లోబడుతున్నా, ఇదిగో ప్రవక్త వర్తమానం నేను చదువుతున్నా, అదిగో ఈ పాయింట్ చెప్పాడు ప్రవక్త, ఈ మెసేజ్ ఇవన్నీ చెప్పాడు నేను లోబడుతున్నా. ఏదైతే ఇప్పుడు నువ్వు ప్రభువునకు లోబడే ఆ ప్రభువునకు లోబడే ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం ఉన్నదో ఇప్పుడు భర్త పట్ల కూడా నువ్వు అదే చూపించాలి. అందుకే పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేకుండా వివాహం చేసుకోవడానికి వీలు లేదని ప్రవక్త చెప్పాడు. మెసేజ్లో చూపిస్తా నేను. వితౌట్ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ బాప్సం లేకుండా, పరిశుద్ధాత్మ బాప్సం లేకుండా. ఎందుకు? పరిశుద్ధాత్మ బాప్సం పొందుకున్న వ్యక్తి పురుషుడు కావచ్చు, పురుషుడైతే క్రీస్తు తనను ఎట్లా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. ఎందుకంటే క్రీస్తు పురుషుడు కదా, ఆయన భార్యగా నిన్ను పురుషుడుగా, నువ్వు పురుషుడివే కానీ క్రీస్తులో నువ్వు భార్యవు కాబట్టి నేను ఎట్లా ప్రేమిస్తున్నాడు అర్థమై సేమ్ అదే ప్రేమ నీ భార్య చూపిస్తావు. క్రీస్తుకు చూపించిన క్రీస్తు నీకు చూపించిన ప్రేమనే నీ భార్య కూడా చూపిస్తావు. పౌలు అదే చెప్పండి, నీ భార్య కూడా అట్లనే చూపించాలా. క్రీస్తు తన సంఘాన్ని ఎట్లా ప్రేమించాడో భర్తలారా మీరు మీ భార్యను కూడా అట్లా ప్రేమించాలి. అంటే ముందు నీకు అది ఆ ప్రేమ ఏంటో తెలవాలా కదా. భర్తగా చేస్తున్న ప్రేమ,
అదే నువ్వు భార్యకు చూపించాలి. అలానే సంఘం అన్ని విషయాలలో క్రీస్తుకు లోబడినట్లుగా మీరు మీ భర్తలు కూడా లోబడండి స్త్రీలారా అని అన్నాడంటే అర్థం ఏంటిది? ఇక్కడ నువ్వు ఆత్మీయంగా ప్రతి విషయానికి వాక్యానికి ఎట్లా లోబడుతున్నావో, క్రీస్తుకు లోబడుతున్నావో అదే విధంగా ఇప్పుడు నీ భౌతిక భర్త అయినా ఇదిగో అక్కడ జాన్పాలి కూడా నువ్వు అన్ని విషయాలలో లోబడాలి. ఈ అనుభవం పరిశుద్ధాత్మ బాప్సం పొందుకొని ఈ అనుభవం ఉన్న వాళ్ళే వివాహం చేసుకోవాలి. ఎందుకంటే భార్య భర్తల ఒక సంబంధము మళ్ళీ క్రీస్తుకు సంఘాల మధ్య ఉన్న సంబంధం, ఆ ఎక్స్పీరియన్స్ అర్థమైంది అందరికీ. అందుకే పరిశుద్ధాత్మ బాప్సం లేకుండా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వివాహం చేసుకున్నారు అనుకో, బాప్తిజం పరిశుద్ధాత్మ బాప్సం లేనోళ్ళు చేసుకున్న వాళ్ళకు భూమిపైన నరకం ఏంటో చూపిస్తారు. వాడు నిజంగా నరకంలో పడాల్సిన అవసరం లేదు, ఆమె నిజంగా నరకంలో పడాల్సిన అవసరం లేదు. ఇక్కడే భూమిపైననే నరకం. నరకం ఎక్కడ ఉన్నారంటే మా ఇల్లే, మై ఫ్యామిలీ, నా కుటుంబం, నేను నరకం. హెల్ ఎక్కడ ఉందా అంటే పైనే ఉంది, మా ఇంట్లోనే. పరిశుద్ధాత్మ బాప్సం పొందుకున్నప్పుడే ఒక పురుషుడు తన భార్యను క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు ప్రేమించగలుగుతాడు. పరిశుద్ధాత్మ బాప్సం పొందుకున్నప్పుడే ఒక స్త్రీ ఒక భార్య భర్తకు అన్ని విషయాలలో లోబడి భయమందు తన భర్త ఎడల భయం కలిగి ఉండగలుగుతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతేగాని వాళ్ళ ఆయన లేనప్పుడు పక్క స్త్రీ పక్కలో ఆడవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాడంటే ఎవరినంటారు వాళ్ళ ఆయన మీద వాడు ఇట్లా అంటాడు, వాడు అట్లా అంటాడు. చూసినావా? మర్యాద లేదు, భార్యకు మర్యాద లేదు, భర్త అంటే లోబడదు. ఎందుకు? కారణం ఏంటిది? పరిశుద్ధాత్మ బాప్సం లేదు. నీకు విషయం చెప్తా, స్త్రీలకైనా సరే, సంఘానికి, ఎవరికైనా సరే, పురుషులకైనా సరే, నీకు ఉదాహరణగా చెప్తానా. స్త్రీలు, నీ భర్త తాగుబోతు కావచ్చు, నీ భర్త తిరుగుబోతు కావచ్చు, నీ భర్త నీకు డబ్బులు ఇస్తలేడు కావచ్చు ఇంట్లో కోసం, అయినా నువ్వు గౌరవించాలి, అయినా నువ్వు ప్రేమించాలి. ఎందుకో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన స్త్రీవి, నువ్వు భార్యగా ఉన్నావు. నువ్వు ఇక్కడ నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చేయాలి. అతను తాగుబోతైనా, అతను తిరిగిపోతైనా, అతను మంచోడు కాకపోయినా, అతను షెడ్డోడైనా, డబ్బులు ఇవ్వకపోయినా, నిన్ను కొడుతున్నా నువ్వు గౌరవించాలి. ఎందుకంటే అది నీ బాధ్యత. అలానే నీ భార్య ఇక పురుషుల దగ్గరకు వస్తే ఇంట్లో సరిగా వండి పెట్టదు, సరిగా పని చేయదు, సరిగా పట్టించుకోదు, ఎప్పుడు చూసినా నేను తిడితేనే ఉంటుంది, ఎప్పుడు చూసినా నీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర, అయినా భర్తగా నువ్వు ఆమెను ప్రేమించాలి. క్రీస్తు ఎలా సంఘాన్ని ప్రేమిస్తున్నాడో నువ్వు అట్లనే ప్రేమించాలి. అట్లా కాదు పాస్టర్ ఎట్లా ప్రేమించామంటావు? ఆమె ఇట్లాంటిది తిట్టుపోతుంది, గయ్యాలది తిట్టుపోతుంది, ఎప్పుడు చూస్తున్నా ఏ ఒక్క పని సరిగా చేయదు, అయినా ప్రేమించాలి. ఎందుకు? నీ బాధ్యత. నువ్వు రక్షించబడ్డావు, పరిశుద్ధాత్మ బాప్సం పొందుకున్నావు అనుడకు రుజువు ఏంటిదంటే నిజంగా నువ్వు అక్కడ లేఖనం చెప్పినట్టు నీలో అవి కనబడతా ఉంటాయి. నువ్వు భర్తగా నువ్వు ఆమెను ప్రేమించాలి, భర్తగా నువ్వు ఆమె ఎలాంటిదైనా సరే ప్రేమించాలి. ఆమె ఎలాంటిదైనా సరే, తిట్టుబోతుదైనా, లేకపోతే గయ్యాలదైనా, లేకపోతే ఇంట్లో సరిగా పని చేయకపోయినా, సరిగా వంట చేయకపోయినా, ఉప్పు ఎక్కువేసినా, కారం ఎక్కువేసినా, కూరలో నీళ్ళు ఎక్కువ పోసినా, చాలా బాగుందని చెప్పాలి. ప్రేమ చాలా బాగుందని చెప్పాలి. అదేంటి ఇంత ఉప్పివేసిన ఆయన బాగుందంటాడు అని అనుకోవాలి ఆమె. అదే దైవికమైన ప్రేమ అని తర్వాత అర్థమవుతుంది ఆమెకు. అర్థమైందని చెప్పింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అందుకోసమే ఈ ప్రేమ, దైవికమైన ప్రేమ ఏదైతే ఉంటుందో దానితోనే నువ్వు కుటుంబాన్ని నడిపించగలవు. దైవిక ప్రేమ లేని చోట కుటుంబము నడవదు. దైవికమైన ప్రేమ, భర్త భార్య పట్ల, భార్య భర్త పట్ల, క్రీస్తు సంఘం పట్ల, సంఘం క్రీస్తు పట్ల, ఏ దైవిక ప్రేమతో అయితే వాళ్ళు బాండ్ అయ్యారో, బంధించబడి ఉన్నారో, అదే దైవిక ప్రేమ భార్య భర్తల మధ్యలో కూడా ఉండాలి. అర్థమైందని అన్నది. ప్రేమ అనేక దోషములు. సో మీ ఆయన దోషాలు నువ్వు కప్పాలా, మీ ఆవిడ దోషాలు నువ్వు కప్పాలి. అంతేగాని ఇంటి పక్కలకు, ఇంటి వెనుకలకు, లేకపోతే ఫోన్ చేసి అమ్మా మీ అల్లుడు ఏం చేసిండో తెలుసా అమ్మా
లేకపోతేనో ఫోన్ చేస్తా, అత్త మీ కూతురు ఏం చేస్తుందో తెలుసా. ప్రేమ అనేక దోషములు కప్పు. భార్య భర్తలు ఉన్న సీక్రెట్ అదే. ఎందుకంటే అందరికీ భరింతలు ఉంటాయి. భార్యకు ఉంటుంది, భర్తకు ఉంటుంది, ఇద్దరికి ఉంటుంది. అందరం మానవ శరీరంలో ఉన్నాం. కానీ భార్య భర్తల మధ్యలో ఉండే ఆ గొప్పతనం ఏంటిదంటే దానిని మనం కప్పడం, ఆ బలహీనతలను కూడా మనం సహించడం. ఓ ఉదాహరణ చెప్పాలన్నా, మనం ఎంత బలహీనులం. మనల్ని ఆయన సహిస్తాడా లేదా? అప్పుడప్పుడు అనిపిస్తుంది యేసుక్రీస్తుకున్న సహనము అరే మామూలు సహనం కాదురా బాబు. ఎవరి గురించే ఎందుకు, నా గురించే చెప్పుకుంటా. నన్ను భరిస్తాడు, నాలాంటోని భరిస్తాడు ఆయన. అదెంత సహనమో ఆయనకు. సేమ్ అదే సహనాన్ని భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య చూపించాలి. అర్థమైంది అందరికీ? అలా ముందుకెళ్ళాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ ఇది మాత్రం ఈ బంధం మీ అందరికి అర్థమైందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు వీళ్ళు ఎన్నిక చేసుకున్నాడు బ్రదర్ జాన్ పాల్. సిస్టర్ షారోన్ రోజే తనకు భార్యగా దేవుడు ఇచ్చాడని, అలానే నిన్నేం తీసుకున్నాడు కూడా. అదేవిధంగా సిస్టర్ షారోన్ కూడా మరి జాన్ పాల్ చేసిన ఎన్నికకు తను కూడా దేవుడు బయలుపరిచి నిన్నేం తీసుకున్నది. ఆయనే నా భర్తగా, ఆయనే నా శిరస్సుగా ఉన్నాయని. అందుకే ఇప్పుడు రెండవ స్టెప్లో ఇప్పుడు వాళ్ళు సగాయి కోసం, అంటే ప్రధానం కోసం వచ్చారు. ఇప్పుడు దాన్ని మనం ముందుకు చూద్దాం. ఇక లెట్స్ ప్రే. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. లెట్స్ ప్రే. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. నిజంగా ఈ మధ్యాహ్నకాల సమయంలో భార్య భర్తల బంధం అనేది ఒక అద్భుతమైన మర్మం ప్రభువా. అది అవును, వివాహమే ఒక మర్మమై ఉన్నది, దాంపత్య జీవితమే ఒక మర్మమై ఉన్నది. అలాంటి గొప్ప మర్మమును ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారి ద్వారా నువ్వు మాకు బయలుపరిచినందుకు వందనాలు ప్రభువా. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటున్నాం, నీకు పూర్తిగా మేము అర్పించుకుంటున్నాం. ఎందుకంటే ఈ బంధము కేవలము భౌతికంగా భార్యాభర్తల మధ్యలోనే కాదు, క్రీస్తుకు సంఘానికి మధ్యలో కూడా ప్రభువా. మేము నీ సంఘముగా, నీ భార్యగా మేము ఉన్నాము. అందుకే నీకు సమర్పించుకుంటున్నాం దేవా. ముఖ్యంగా ప్రభువా, మరి మధ్యాహ్నం ఇద్దరు యవనస్తులు ఇక్కడ ఉన్నారు. అదిగో సహోదరుడు జాన్ పాల్, అలానే సహోదరి షారోన్ రోజ్. వాళ్ళిద్దరూ యవన ప్రాయంలో ఉన్న వాళ్ళిద్దరూ ఇప్పుడు నిర్ణయం చేసుకొని ప్రభువా ఈ ప్రధానం కోసము, ఈ నిశ్చితార్థం కోసం వాళ్ళు వచ్చారు. సాయం చేయ, వాళ్ళకు కృప చూపించి వాళ్ళపైన. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చేసుకోబోతున్న వివాహము అదిగో పరలోక సంబంధమైన గొర్రెపిల్ల వివాహమునకు సాదృశ్యంగా ఇక్కడ భూ సంబంధమైన వివాహంలో చేసుకుంటున్నారు వాళ్ళు. అందుకే ప్రభు ఆ సాదృశ్యంగా జరుగుతున్న వివాహం కాబట్టి ఇది విడిపోని బంధమై ఉన్నది, ఇది వేరు కాని బంధమై ఉన్నది, ఇది విడాకులు లేని బంధమై ఉన్నది. అందుకే ప్రభువా ఇప్పుడు నీ పిల్లలు దాంట్లో పాల్గొంటుండగా నువ్వు దీవించు, ఆస్వాదించు. స్థానిక సంఘ కాపరి మీకా గారు ఆ కార్యక్రమం అంతటిని నడిపిస్తుండగా నువ్వు తోడై ఉండి దీవించమని, ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును గాక.